భక్తి అంటే ప్రశాంతత, కానీ ఈ ఆలయంలో అడుగు పెడితే భయం పరిచయం అవుతుంది. రాజస్థాన్ మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, దెయ్యాలకు శిక్ష పడే ఒక వింత లోకం. ఇక్కడ హారతి శబ్దాల కంటే ఆర్తనాదాలే ఎక్కువగా వినిపిస్తాయి. ఇక్కడ ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. గొలుసులతో కట్టేసిన మనుషులు, గోడలకు తలలు కొట్టుకుంటూ వింతగా ప్రవర్తించే భక్తులు ఇక్కడ సర్వసాధారణం. ముఖ్యంగా ఆర్జీ అనే పద్ధతిలో బాధితులపై పవిత్ర జలం జల్లినప్పుడు వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తులు బయటకు వచ్చి భయంకరంగా అరుస్తాయి. ఆ శబ్దాలు వింటే మీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక్కడ దర్ఖాస్తు అనే ప్రసాదం ఉంటుంది. దాన్ని తిన్న వెంటనే ఆ బాధితుడు లోపలున్న దుష్టశక్తిని ప్రేతరాజ్ సర్కార్ శిక్షించడం మొదలు పెడతారట. ఆ సమయంలో వాళ్ళు పడే వేదన వర్ణనాతీతం. ఈ గుడిలోకి వెళ్లాలంటే ఖచ్చితంగా కొన్ని ఆచారాలు పాటించాలి. ఇక్కడ పొరపాటు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించినా, వింత శబ్దాలు వినిపించినా సరే తల తిప్పకుండా వెళ్ళిపోవాలి, లేదంటే ఆ ఆత్మలు మిమ్మల్ని వదిలిపెట్టావు. ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని పలకరిస్తే అస్సలు సమాధానం ఇవ్వకూడదు. వాళ్ళు మనుషులో లేక ఆత్మలో ఎవ్వరికీ తెలియదు. ఆలయ సరిహద్దుల్లో బయట వస్తువులు ఏవీ తినకూడదు. కనీసం మంచినీళ్లు కూడా తాగకూడదు. మీ వెంట తెచ్చుకున్నవి మాత్రమే వాడుకోవాలి. ఆలయానికి వెళ్లే వారం రోజుల ముందు నుండే ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటివి పూర్తిగా మానేయాలి. అంత పవిత్రంగా ఉంటేనే అక్కడ శక్తులు మీకు రక్షణ కల్పిస్తాయి. అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని మీరు తినకూడదు. ఆ ప్రసాదాన్ని మీ వెనుక ఉన్న అగ్నిగుండంలో వేయాలి లేదా దేవుడికి సమర్పించాలి. ఆ ప్రసాదం వాసన చూసినా సరే కీడు జరుగుతుందని నమ్ముతారు. అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి. ఒక దీపం వెలగాలంటే నూనె కావాలి, వత్తె కావాలి. కానీ వేళ్ల ఏళ్లుగా ఏ ఇంధనం లేకుండా కేవలం భూమిలో నుంచి జ్వాలలు వాటంతటా అవే వస్తువు వెలుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అదే హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయ రహస్యం. ఇక్కడ విగ్రహం ఉండదు. కేవలం 9 నిరంతర జ్వాలలనే దేవతలుగా కొలుస్తారు. ఒకప్పుడు అక్బర్ చక్రవర్తి ఈ జ్వాలలను ఆర్పడానికి కాలువ నీళ్లను మళ్లించాడు. భారీ ఇనుప పలకలతో కప్పేశాడు. కానీ ఒక్క జ్వాల కూడా ఆరలేదు. ఆ శక్తికి భయపడి అక్బర్ సమర్పించిన బంగారు గొడుగు కూడా అమ్మవారి ఆగ్రహంతో వింత లోహంగా మారిపోయింది. ఇప్పటికీ సైన్స్ కి అది ఏ లోహమో కూడా అర్థం కావడం లేదు. మరి ఈ సైన్స్ ఏమంటుందో తెలుసా? భూగర్భం నుండి వెలువపడే నేచురల్ గ్యాస్ వల్ల జ్వాలలు వెలుగుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఓఎన్జీసీ లాంటి సంస్థలు ఎంత వెతికినా అక్కడ భారీ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు. మరి ఆ కొద్దిపాటి గ్యాస్ వేల ఏళ్లుగా ఎలా వస్తుంది? అది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అక్కడ నీటి బుడగలు మరుగుతున్నట్లు కనిపిస్తాయి, కానీ తాగితే చల్లగా ఉంటాయి. సైన్స్ చెప్పే కారణం ఒకటైతే భక్తులు నమ్మే అమ్మవారి మహిమ మరొకటి. ఇంతకీ అది భూగర్భ రహస్యమా లేక దైవశక్తినా? మీరేమనుకుంటున్నారు? సాధారణంగా విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే దైవత్వం వస్తుంది. కానీ ఏ పూజలు లేకుండానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉండే ఏకైక రూపమేదో తెలుసా? అదే సాలగ్రామం. ఇది కేవలం ఒక రాయి కాదు, నేపాల్లోని గండకీ నదిలో మాత్రమే లభించే ఒక అద్భుతం. వజ్రకీటకం అనే ఒక ప్రత్యేకమైన పురుగు ఈ శిలలను తొలిచి లోపల విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్ర గుర్తులను చెక్కుతుంది. వృందాదేవి శాపం వల్ల విష్ణుమూర్తి ఈ శిలారూపాన్ని ధరించాడు. అందుకే సాలిగ్రామం ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఆ ఇల్లు ఒక తీర్థక్షేత్రంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. సాలగ్రామానికి నిత్యం తులసి దళాలతో అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. విగ్రహం పగిలితే దోషం అంటారు, కానీ సాలగ్రామం ముక్కలైనా సరే దాని దైవత్వం తగ్గదు. భక్తితో కొలిచే వారికి ముక్తిని ప్రసాదించే ఈ సాలిగ్రామం మహిమ అనంతం. ఒక దేవుడి గుండె వేల ఏళ్లుగా కొట్టుకుంటూనే ఉందంటే మీరు నమ్ముతారా? అవును, అది పూరి జగన్నాథుడి బ్రహ్మ పదార్థ రహస్యం. ప్రతి 12 ఏళ్లకొకసారి అర్ధరాత్రి వేళ పూరి నగరం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది. ఆలయ పూజారి మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని ఒక పాత విగ్రహం నుండి ఆ రహస్య పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. ఆ సమయంలో చేతులకి వస్త్రాన్ని ధరిస్తారు. ఎందుకంటే ఆ పదార్థం ఒక మెరుపు తీగలా మెరుస్తూ చేతిలో ఏదో పక్షి కొట్టుకుంటున్నట్లు స్పందిస్తూ ఉంటుందట. ద్వాపర యుగంలో కృష్ణుడు దేహం విడిచినా ఆయన హృదయం మాత్రం నేటికి ఆ విగ్రహం లోపల సజీవంగా కొట్టుకుంటూనే ఉంది. ఆ శక్తిని చూసినా తాకినా ప్రాణాలు మిగలవని నమ్ముతారు. సైన్స్ కి అందని ఈ మహా అద్భుతం ఆ జగన్నాథుడి లీలే. 100 ఏళ్ల పాటు గెడ్డకట్టే మంచు కింద కూరుకుపోయినా, ఊహకందని మహా ప్రళయాలు విరుచుకుపడినా కేదార్నాథ్ ఆలయం ఒక్క ఇంచు కూడా కదలలేదు. అసలు ఇది సైన్సా లేక శివుడి మహిమ? మీకు తెలుసా? 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 400 ఏళ్ల పాటు ఈ ఆలయం పూర్తిగా మంచు కింద కూరుకుపోయింది. గెడ్డకట్టే చలి, టన్నుల కొద్దీ మంచు పీడనం, ఏ ఆలయమైనా కూలుకుపోవాల్సిందే. కానీ కేదార్నాథ్ మాత్రం చెక్కు చెదరలేదు.
2013లో ఆకాశం చిల్లుబడి మందాకిని నది ఉగ్రరూపం దాల్చినప్పుడు ఆలయాన్ని తాకడానికొచ్చిన రాకాసి అలలను ఆ బీమ్స్ ఇలా అడ్డుకుంది. ఆ రాయి అక్కడికి ఎలా వచ్చింది? సరిగ్గా ఆలయం వెనుక అంత ఖచ్చితంగా ఎలా నిలిచింది? సైన్స్ దగ్గర కూడా దీనికి సమాధానం లేదు. సిమెంట్ లేదు, ఐరన్ లేదు, కేవలం రాళ్లను ఒక్కదానికొకటి ఇంటర్లాక్ చేస్తూ కట్టిన ఆనాటి శిల్పుల నైపుణ్యం ముందు నేటి టెక్నాలజీ కూడా తలవంచాల్సిందే. వినాశనం మధ్యలో కూడా నిలబడే ఆ ధైర్యమే కేదార్నాథ్.